వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. ఎవరి తలరాత ఎలా రాస్తాడో ఆ భగవంతుడికే తెలుసు తల్లి. ఈరోజు నీ స్థితిని చూసి హేళన చేసేవారికి రేపు నీ స్థితి ఏమిటో తెలియదు కదా. ఆ ఈశ్వరుడు ఎప్పుడూ అందరినీ ఒకేలా ఉండనివ్వడు. కాబట్టి నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావో అది తప్పకుండా పొందుతావు. ఇది నీ తండ్రి అయిన నేను ఇస్తున్న ఆజ్ఞ. నా పైన సంపూర్ణమైన నమ్మకం ఉంచు. బాబా మసీదులో నివసిస్తున్నారు కనుక ముస్లిం అని కొందరు, దుని వెలిగించారు కనుక హిందూ అని మరికొందరు భావించేవారు. శ్యామ ఒకరోజు ఆయన్ని ఆ విషయం అడిగితే ఎవరెలా భావించుకుంటే అలా అన్నారు. శ్యామ రెట్టిస్తూ, అయితే మీరు హిందూ అని నా నమ్మకం, నాకు త్రిలోకాలు చూపిస్తారా అన్నాడు పట్టుదలగా. శ్యామతో కనురెప్పలు మూయించి అతనికి త్రిలోకాలను, త్రిమూర్తులను చూపించి ఆ ముగ్గురూ కలిసి బాబా రూపంతో దర్శనమివ్వగా శ్యామ నివ్వెరపోతుంటే, నేను హిందువునా ముస్లింనా అన్నారు బాబా. శ్యామ ఆనంద బాష్పాలు వదులుతూ, హిందువు నువ్వే, ముస్లిము నువ్వే, సర్వదేవతా స్వరూపుడైన పరబ్రహ్మవి కూడా నువ్వే అన్నాడు భక్తి పారవస్యంతో. ఒకరోజు శివభక్తుడైన మేఘుడు షిరిడీలో బాబాని దర్శించినప్పటి నుంచి ఆయన్నే పరమశివుడిగా భావిస్తూ సేవించేవాడు. ఒక సంక్రాంతి నాడు బాబానే శివుడిలా అభిషేకించడానికి అనుమతి కోరాడు మేఘుడు. బాబా నవ్వి, సరే, దేహానికి శిరసే ప్రధానం కదా, యోగ్యులమైన మాకు స్నానాలు అభిషేకాలు నిషిద్ధం కనుక మా శిరసుపై నీళ్లు చిలకరించు, అభిషేకమవుతుంది అన్నారు. మేఘుడు భక్తి పారవస్యంతో హరోం హరహర అని అరుస్తూ బాబా శిరసుపై జలాన్ని ధారాపాతంగా అభిషేకించాడు. ఆశ్చర్యమేమిటంటే అన్ని నీళ్లు పోసినా కూడా బాబా శిరసు మాత్రమే తడిసింది. ఆయన దుస్తుల మీద ఒక్క నీటి చుక్క కూడా లేదు. అది చూసి నివ్వెరపోయిన మేఘుడికి బాబా స్థానంలో శివుని యొక్క దర్శనం లభించింది. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.